థియేటర్ బయట జనాలు ఏడుస్తున్నారు. అది కూడా క్రిస్మస్ రోజున. పండగ కనుక నవ్వులు కాదు కన్నీళ్లు ఇచ్చిన సినిమా. అది మరేదో సినిమా కాదు, సిరై. తమిళ విడుదలైన ఈ సినిమా ఇది కేవలం ఒక పోలీసు ఖైదీ కథ కాదు. మన న్యాయ వ్యవస్థ, సమాజం, కులం, మతం చూపించే అసలైన ముఖానికి పెట్టిన అద్దం లాంటి సినిమా. క్రిస్మస్ రోజున సినిమా అంటే ఒక సాధారణంగా పండుగ వైబ్స్, ఫ్యామిలీ నవ్వులతో సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కానీ ఈసారి థియేటర్ దగ్గర కనిపించిన ఒక దృశ్యం వేరే. జనం బయటకు వస్తూ నవ్వడం లేదు, కళ్ళు తుడుచుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చూసింది సినిమా కాదు, వాళ్ళ జీవితాల ప్రతిబింబం. ఆ మధ్యన వచ్చిన బలగం సినిమా గుర్తుందా? తెలంగాణ సంస్కృతి, కుటుంబ బంధాల నేపథ్యంలో ప్రేక్షకుల గుండెల్లో తూటాల దిగిపోయింది ఆ సినిమా. ఇప్పుడు అదే తరహా భావోద్వేగాన్ని తమిళ ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వచ్చింది. అదే సినిమా సిరై. విక్రమ్ ప్రభు మనకి ఒక కొత్త కథతో మన ముందుకు వచ్చాడు. ఘటీ సినిమాతో తెలుగు ఆడియన్స్కు ముందు పరిచయం అయ్యాడు ఈ హీరో. కానీ సిరైలో అతను హీరో కాదు, ఒక సాధారణ కానిస్టేబుల్. ఆ కానిస్టేబుల్ పేరు మరిముత్తు. డిపార్ట్మెంట్లో పెద్ద పవర్ లేదు, కానీ మనసులో మాత్రం ఒక రాజ్యం ఉంది. ఈ కథ ఒక చిన్న పట్టణం పోలీస్ స్టేషన్లో మొదలవుతుంది. పెద్ద కేసులు, పెద్ద నేరాలు కాదు, రోజూ కనిపించే విచారణ గదిలో కొన్ని చిన్న చిన్న నిజాలు దాగి ఉంటాయి. అక్కడకు వచ్చిన ప్రతి ఖైదీ వెనుక ఒక గాయం ఉంది. కానీ వ్యవస్థకి అవి గాయాలు కాదు, ఫైల్స్. ఖైదీలో ఎక్కువ మంది మైనారిటీ వర్గాలే వాళ్ళే ఉంటారు. వారు నేరం చేసినందుకే కాదు, వాళ్ళు పుట్టిన కులం, మతం వల్ల వాళ్లకు పెద్ద శిక్ష పడుతుంది. సమాజం కోర్టు తీర్పుకు చెప్పకముందే వీధి తీర్పు వాళ్ళను దోషులుగా మార్చేస్తుంది. విచారణ గదిలో పోలీస్ ప్రశ్నలు అడుగుతాడు, కానీ మరిముత్తు మాత్రం సమాధానాలు వెతుకుతాడు. ఒక డైలాగ్ అక్కడే హైలైట్ అవుతుంది. నేరం మనిషి చేస్తాడు, కానీ శిక్ష కులానికి ఎందుకు? ఈ ఒక్క లైన్ చాలు ఆడియన్స్ని సైలెంట్గా ఏడిపించడానికి. అనిష్మా బాధను మాటలో కాదు, కళ్ళల్లో చూపించింది. అక్షయ్ కుమార్ వ్యవస్థలో చిక్కుకున్న యువకుడిని ఆవేదనను పర్ఫెక్ట్గా క్యారీ చేశాడు. సాయి కుమార్ వాయిస్తో సినిమాలో లేనప్పటికీ కథ చెప్పే విధానం బలగం తరహాలో హృదయానికి దగ్గరగా ఉంటుంది. కానీ అందరినీ మించిపోయింది విక్రమ్ ప్రభు నటన. విచారణ గదిలో అతని నిశ్శబ్దం కూడా ఒక ప్రసంగం, అతని చూపు ఒక ప్రశ్న, అతని హృదయం ఒక కోట్. జస్టిస్ ప్రభాకర్ ఇచ్చిన పాటలు వేదనకు భాష అడ్డకొదదని నిరూపించాయి. వాయిలెన్, ఫ్లూట్, నెటివిటీ టచ్తో ఇచ్చిన బీజిఎం ప్రతి సీన్ను ప్రేక్షకుల గుండెల్లో కట్టేసింది. సినిమా చివర్లో ఒక సీన్ ఉంటుంది. ఖైదీ తన అమ్మను చూడగానే కూలిపోతాడు. కానిస్టేబుల్ మరిముత్తు కేవలం చూస్తూ నిలబడతాడు. ఆ చూపులోనే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. సమాజం ముందు ఖైదీ చేసిన మనుషుల జీవితాలు. అది చూసిన ప్రేక్షకులు కూడా కులిగిపోతారు, కన్నీళ్లు పెట్టుకొని బయటకు వస్తారు. ఎందుకంటే వాళ్ళ స్క్రీన్పై చూసింది పాత్రను కాదు, వ్యవస్థలో చిక్కుకున్న మనుషుల జీవితాలను. సిరై సినిమా మనకు చెప్పే నిజం ఏంటంటే, జైలు గోడల కన్నా కులం గోడలు బలంగా ఉంటాయి. కోర్టు తీర్పుల కన్నా సమాజ తీర్పులు వేగంగా వస్తాయి. ఖైదీ తప్పు చేసిన మనిషి, కానిస్టేబుల్ చిన్నవాడైనా హృదయం పెద్దది. ఈ సినిమా ఒక ప్రశ్నను వదిలిపెళ్ళింది. మనమంతా స్వేచ్ఛలో ఉన్నామా, లేక సమాజం అనే సిరై ఖైదీల్లా ఉన్నామా? సిరై ఒక సినిమా కాదు, ఒక అనుభూతి, ఒక ఆవేదన, ఒక నిజం. క్రిస్మస్ కానుకగా పండగ పాటల కాదు, జీవిత పాఠాలు నేర్పించింది. బలగం తర్వాత ఆ స్థాయి ఎమోషన్ను థియేటర్ దగ్గర చూపించిన సినిమా ఇది. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు తన గుండెకి హత్తుకునేలా ఉంది. మళ్ళీ మనిషిగా మార్చిన సినిమా సిరై సినిమా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని సినిమా అప్డేట్స్, మూవీ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.